ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచాయతీరాజ్‌లో సర్పంచ్ అభ్యర్థులుగా నిలిచినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ గ్రామానికి గ్రామస్తులకి హామీ ఇచ్చారు. నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే మీకు కోతుల బెడద లేకుండా చేస్తా అన్నారు. అది కాస్త గెలిచినటువంటి కొద్ది రోజుల్లోనే పలు గ్రామాలకు సంబంధించి జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలు, సైదాపూర్ మండలం, శంకరపట్నం మండలం, హుజురాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కోతుల బెడద అధికంగా ఉండినటువంటి నేపథ్యంలో కొండంగల్ తీసుకొచ్చారు. 30,000-50,000 రూపాయలు బట్టి తీసుకొచ్చారు. దాన్ని స్వయంగా స్కూటీ మీద ఎక్కించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో కోతులకి చెక్ పెట్టారు కొన్ని ప్రాంతాల్లో. మరికొన్ని ప్రాంతాల్లో అత్యధిక శాతం ఇంకా అమలు చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇంట్లోకి ఎప్పుడొస్తుందో తెలియదు కోతి, ఏమి ఎత్తుకపోతుందో తెలియదు అనేటువంటి ఆందోళన, ఆవేదన ఆ స్థానికుల మాటల్లో ఉంది. ఒకవైపు పంటలన్నీ కూడా, చెట్లు, పొలాలు అన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చెల్లాచెదరు చేస్తున్నాయి. ఇంతవరకు ఓకే. కానీ మనుషుల పైన దాడి చేసి వారి యొక్క ఇంజ్యూరీస్‌కి సైతం ప్రధాన కారణంగా ఈ కోతుల్లో బెడద అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. వీటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఎక్కడికక్కడ ఆ గ్రామస్తుల మీదనే ఉంది. ఆ సర్పంచ్, ప్రజాప్రతినిధుల ముందు ఉంది అని చెప్పేసి ఈ ఉదంతం నిరూపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రంగంలోకి దిగారు. చాలా ప్రాంతాల్లో ఈ ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బందిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారో అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం అయితే ఇల్లంతకుంట మండలము, అలాగే కనగర్తి ఈ ప్రాంతాల్లో డబ్బులు పెట్టి తీసుకొచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో తేవాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలోనే ఒక పక్షం రోజుల్లోగా సమయం ఇస్తే ఆ కొండంగల షార్టేజ్ కూడా ఉంది, వాటిని తీసుకొని వస్తామని చెప్పేసి సర్పంచులు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. 2 నెలల క్రితం ఈ కొండంగల్ తీసుకురావడం జరిగింది. ఒక క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా ఉంది, తీసుకొచ్చి ఎలక్షన్ కోడ్ రాకముందు తిప్పడం జరిగింది. ఊళ్ళో గల్లీ గల్లీకి తిప్పడం జరిగింది. అందువల్ల ఊళ్ళో కోతుల బెడద లేకుండా పోయింది. దాంతో మాత్రం ఇప్పుడు అందరు ఆరోగ్యంగా ఉంటారు. అది వరకు బాగా ఇబ్బందులు పడ్డారు కోతులతో. నమ్మకం పెట్టి గౌరవశ్రీ ఈటల రాజేందర్ గారు నాకు టికెట్ ఇచ్చి నాకు పోటీ చేయడానికి నాకు సహకారం చేసిండు. ఆయన కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. సారు దీవెన వల్లనే, సార్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయవల్లనే నాకు ఇంత మెజార్టీ వచ్చింది. సార్ ఏ ఆదేశాలు ఇచ్చినా ఆదేశాలు కట్టుబడి సార్ సలహా తీసుకొని నేను నా ఊరు అభివృద్ధి చేస్తా. గతంలో కూడా ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా రోడ్లు కానీ అన్నీ సారే వేయించిండు. ప్రతి ఒక్కటి కూడా సార్ వలన అయింది. కాబట్టి ఇక్కడ నుండి కూడా సార్ అండదండలతోటి నేను ఏదైనా చేయడానికి సార్ మాటకు కట్టుబడి ఉంటా, సార్తో చేపిస్తా అని చెప్పేసి అని హామీ ఇస్తున్నా. తీసుకొచ్చి 4 రోజులు అవుతాయి. 4 రోజులు బట్టి ఊళ్ళో దింపుతాను. ఊళ్ళో గల్లి దింపే వరకు కోతులన్నీ బయటకు వెళ్ళిపోయినాయి, పొలం బయట వెళ్ళిపోయినాయి. ఇక ఆడలకు ఇంట్లో ఏం బాధ లేకుండా అయిపోయింది. ఇది తెచ్చింది రామంచే సంపత్. ఇప్పుడు సర్పంచ్ కాకముందుగా తీసుకొచ్చిండు. ఈ కొండంగల్ తీసుకొచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది. అప్పటి నుంచి అసలు కోతులు అసలు లేకుండా పోయినాయి. తీసుకొచ్చింది రామన్ సర్పంచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.